ఏ సమాజం అయితే సమస్య అంటున్నావో అదే సమాజంలో గొప్ప గొప్ప సక్సెస్ అయిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఎందుకు? వారు సమస్యలో అవకాశాన్ని చూశారు. నువ్వు అవకాశంలో కూడా సమస్యను చూస్తున్నావు. హూ ఆర్ యూ? ఎప్పుడు కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. నాలో ఏం డెవలప్ చేసుకోవాలి, నాలో మారాల్సిందేంటి, నాలో బెటర్మెంట్ ఏం కావాలి అని నువ్వు పెంచుకుంటూ నీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. వాడే విన్నర్. మీకు లక్ష్యం ఉందా? మీ జీవితం మీ చేతిలో ఉంటుంది. ఎంత ఎత్తుకు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి మిమ్మల్ని మీరు. మనం ఏదైనా ఒకటి చేయాలనుకుంటాం. మన మాటలు వింటే అందరూ ప్రోత్సహించే వాళ్ళు ఉంటారా? ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. నువ్వా ఎప్పుడన్నా ముఖం అద్దంలో చూసుకున్నావా? నువ్వా అది చేస్తావా అనేవాళ్ళు ఉంటారు. లేదు, సమస్యలు వస్తాయి, ఒడిదొడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మానవుడు డిస్టర్బ్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక వందల మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అవునా కాదా? పదిహేను సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వాళ్ళు ఎంతో కోకొల్లల మంది జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాము. ఎందుకయ్యా ఆ అమ్మాయి ఇలా ఉంది, ఎందుకయ్యా మా నాన్న తిట్టాడు, చిన్న సిల్లీ రీజన్స్. లైఫ్లో ఒడిదొడుకులు, ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. కానీ వాటిలో మీకున్న మంచిని గమనించండి. ఇఫ్ బిలీవ్ యువర్ స్ట్రెంగ్త్ యూ విల్ బి అన్బిలీవబుల్. మీ స్ట్రెంగ్త్స్ని కనుక మీరు నమ్మటం మొదలు పెడితే మీరు ఇంకా అన్బిలీవబుల్ ఉంటారు. మనం ప్రతిరోజు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రతిరోజు రిజల్ట్స్ రాకపోవచ్చు. కానీ మనం చేసే ప్రతిరోజు ప్రయత్నం మన రిజల్ట్స్ కారణంగా మారుతాయి. కాబట్టి శారీరక బలం కాదు, మానసిక బలం కావాలి. మానవుడు సాధించాలి అని. ఒక వ్యక్తి ఉన్నాడు, MBA కంప్లీట్ చేశాడు. దాదాపుగా 1 year అయిపోయింది, ఎక్కడా జాబ్ రాలేదు. ఇంట్లో వాళ్ళు నానా మాట్లాడుతున్నారు. MBA కంప్లీట్ చేసాం, నీకోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, నువ్వు ఇంకా ఇంట్లోనే కూర్చొని వేస్తున్నావు, నీకు జాబ్ రావట్లేదు. అతను ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ సరైన జాబ్ రావట్లేదు తనకి. అబ్రాడ్ కూడా ప్రయత్నాలు చేశాడు, మంచి జాబ్ వచ్చింది. కానీ తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళకూడదన్న ఒక్క ఆలోచనతో ఆ జాబ్ వదిలేసుకున్నాడు. ఏదో విధంగా ఇక్కడే జాబ్ సంపాదించుకోవాలి, తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనుకున్నాడు. ఇక్కడ మంచి జాబ్ రావట్లేదు. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి కూడా కాల్ రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఫ్రస్ట్రేషన్లో ఫ్రెండ్స్ అంటున్నారు, బంధువులు అంటున్నారు, ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ఈ ప్రెజర్ తట్టుకోలేక సరే అని చెప్పేసి బయట వచ్చింటే ఒక చిన్న జాబ్, సేల్స్ మ్యాన్ జాబ్ కోసం ఒప్పేసుకొని ఇంకా ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ రోజు తన జర్నీ స్టార్ట్ అయింది. ఇంట్లో నుంచి మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. పేరెంట్స్కి చెప్పేశారు, సెండ్ ఆఫ్ ఇచ్చారు. అతను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. వెళ్ళే దారిలో ఏమైందో తెలుసా? ఏ కార్లో అయితే వెళ్తున్నాడో ఆ ట్యాక్సీ పంచర్ అయిపోయింది. వెంటనే దాని టైర్ మార్చడం అవ్వలేదు. వేరే ట్యాక్సీ మాట్లాడుకుని లగేజ్ చేంజ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళడంలో చాలా ఆలస్యం అయిపోయింది. అతను వెళ్ళేసరికి ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలి, ముఖం ఎలా చూయించుకోవాలి? ఇప్పటికే నానా మాటలు విన్నాను, ముఖం చూయించుకునే పరిస్థితి లేదు. ఇంకా ఏం చేయాలి? అప్పటికే ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాడు, ఇంటికి వెళ్ళలేదు. ఒక దగ్గర ఆగాడు, కేఫ్లో కూర్చున్నాడు. ఆలోచన వస్తున్నాయి, ఏం చేయాలి? ఇంటికి వెళ్ళలేదు, పారిపోదామా, చచ్చిపోదామా, అర్థమవట్లేదు. అంతలో టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది. ఏ ఫ్లైట్ అయితే ఫ్లై అయిందో అది క్రాష్ అయిపోయింది. దాంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అదే తనకి ఫ్లైట్ దొరికినట్లయితే చనిపోయి ఉండేవాడు కదా. అమ్మా ఎంత అదృష్టం అనుకున్నాడు. ఇక ఇంటికి వెళ్దామా? కానీ అదే పరిస్థితి కదా, ఇంటికి వెళ్తే ఏం చెప్పాలి అన్న ఆలోచిస్తున్నాడు. అంతలో అతనికి కాల్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇంతకుముందు అటెండ్ అయినట్టు ఇంటర్వ్యూస్ నుంచి కాల్. అతని కోసం ఊహించినంతగా గొప్ప జాబ్ ఆఫర్ అయిపోయింది. అతని కోసం గొప్ప ఆఫర్ వచ్చింది. ఒకసారి ఆలోచించండి, అతను ఫ్లైట్గా జర్నీ చేస్తున్నట్లయితే క్రాష్ అయిపోయి చనిపోయేవాడు. ఒకవేళ అది క్రాష్ అవ్వకపోయినా అక్కడికి వెళ్ళిపోతే ఏదో చిన్న సేల్స్ జాబే కదా, ఇక్కడ ఉంటే అద్భుతమైన జాబ్ వచ్చింది కదా. నేనంటున్నాను, ఈ రోజు ఏదైతే జరిగిందో దాని రిజల్ట్ ఎందుకు జరిగిందో ఈ రోజు నీకు అర్థం కాకపోవచ్చు, భవిష్యత్తులో అర్థమవుతుంది. తొందరపడి నిర్ణయాలు ఏమీ తీసుకోవాలి. ఏది జరిగినా నీ మంచికే జరిగింది, అది దేవుని తరపు నుంచే జరిగింది అనకండి. నీ చేతులతో చేసుకుని దేవుడి మీద మాత్రమే ఇవ్వాలి. ఏ సమాజం అయితే సమస్య అంటున్నావో అదే సమాజంలో గొప్ప గొప్ప సక్సెస్ అయిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఎందుకు? వారు సమస్యలో అవకాశాన్ని చూశారు. నువ్వు అవకాశంలో కూడా సమస్యను చూస్తున్నావు. సమస్యలు వస్తాయి, సమస్యల్ని మెట్లుగా మార్చుకోండి. సమస్యల్లోనే అవకాశాలు ఉంటాయి. సమస్యలు రాకూడదు అంటే
సమస్యలు రాని వ్యక్తి ప్రపంచంలో ఒక్కడూ లేడు. నాకు సమస్యలే వద్దంటే జీవితమే వద్దు అని అంటున్నావు అని అర్థం. సమస్యలు లేకుండా జీవితం ఉండదు. సమస్యలు ఉంటాయి. సమస్యలు అనేవి బ్లెస్సింగ్స్. ఎన్ని సమస్యలు వస్తే అంత రాడు తిరుగుతాను, అంత ధైర్యవంతుడిగా నువ్వు మారగలుగుతావు. సమస్యలు మానవుని ప్రిపేర్ చేసే కోసం వస్తాయి, మానవుని ఎలర్ట్ చేయడం కోసం వస్తాయి. కానీ ఏవైతే నిర్ణయాలు జరుగుతున్నా నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత ఇది నా మంచిగా జరిగిందనుకోండి, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. హాయ్, ఎలా ఉన్నారు? వీడియో కింద మీరు చేసే కామెంట్స్ నేను చదువుతున్నాను. అయితే మీరు చేసే కామెంట్స్లలో ఎక్కువగా వస్తున్న ఒక కామెంట్ గురించి చెప్తాను. యాక్చువల్గా సార్, మోటివేషన్ వీడియో చూసినప్పుడు చాలా మోటివేషన్గా ఉంటుంది, కానీ ఆ మోటివేషన్ 2 రోజుల తర్వాత 1 వీక్ తర్వాత ఉండట్లేదు అని చెప్తున్నారు. యాక్చువల్గా వీళ్ళ కోసం ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక వీడియో చూశారు అంటే ఆ వీడియో ఒకటిసారి కాకపోతే 2 సార్లు చూసి దాని ద్వారా మీకు అర్థమైంది ఏంటో మీరు నోట్ చేసుకోండి. మీరు ఒక డైరీ మెయింటైన్ చేయండి. మీకంటూ ఒక డైరీ ఉండాలి. దాంట్లో నుంచి ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేయాలనుకుంటుంది అంటే, మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి, ఏమి చేయడం మానేయాలనుకుంటున్నారో రాసుకోండి. అది మీకు గైడ్గా ఉపయోగపడుతుంది. ఇది ఒక బెస్ట్ టెక్నిక్. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోస్ ఏవైతే మీరు యూట్యూబ్లో చూస్తున్నారో ఇవి మోటివేషన్ ఇచ్చేయండి వీడియోస్ అనమాట. అయితే మార్పు కోసం ఏం చేయాలి? ఇక్కడ మోటివేషన్ ఉంది. ట్రాన్స్ఫార్మేషన్, మార్పు రావాలంటే ఏం చేయాలంటే, దానికోసమే స్పెషల్గా నేను వర్క్షాప్స్ ప్లాన్ చేశాను. అనేకసార్లు నేను చెప్తుంటాను వర్క్షాప్స్ గురించి. చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే ఒక వర్క్షాప్ ఉంది. కంప్లీట్గా మీ మైండ్ సెట్ మారిపోతుంది. మీ లైఫ్లో గోల్ సెట్ చేసుకుని ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా, మంచి డిసిషన్ తీసుకునే విధంగా మీరు తయారవ్వాలంటే చేంజ్ యువర్ ఫ్యూచర్ వర్క్షాప్. అదేవిధంగా 2 days లీడర్షిప్ వర్క్షాప్ ఉంది. సెల్ఫ్ లీడర్షిప్, టీమ్ లీడర్షిప్, ఫ్యామిలీ లీడర్షిప్, బిజినెస్ లీడర్షిప్, సోషల్ లీడర్షిప్, అన్ని రకాల లీడర్షిప్ క్వాలిటీస్ మనలో వచ్చే విధంగా చేసే 2 days ట్రాన్స్ఫర్మేషన్ వర్క్షాప్. అదేవిధంగా 2 days బిజినెస్ వర్క్షాప్ ఉంది. మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, జరుగుతున్న బిజినెస్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకున్నా కానీ, బిజినెస్లో మార్కెటింగ్ కొత్త స్ట్రాటజీస్, సేల్స్ కొత్త స్ట్రాటజీస్, తారాస్థాయికి వ్యాపారాన్ని తీసుకెళ్లాలనుకుంటే స్ట్రాటజీస్ వాడుకుంటే దానికోసం బిజినెస్ వర్క్షాప్ ఉంది. ఈ విధంగా ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ వర్క్షాప్. ఇవే కాకుండా ఆన్లైన్లో ఉన్న వర్క్షాప్స్ ఉన్నాయి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి వర్క్షాప్, బ్రేకప్ వర్క్షాప్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా లీడ్ చేయాలంటే వర్క్షాప్, అదేవిధంగా గేమ్ చేంజింగ్ సేల్స్ స్ట్రాటజీస్ అంటే వర్క్షాప్, టాప్ 10 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనే వర్క్షాప్, హౌ టు ఎర్న్ మనీ అనే వర్క్షాప్, బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్, ఇలా అనేక వర్క్షాప్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు వర్క్షాప్స్ చూడండి. వర్క్షాప్స్ ద్వారా మోటివేషన్ కాదు, ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. గుడ్ న్యూస్, ఇప్పుడు ఈ నెల September 25th and 26th 2 days బిజినెస్ వర్క్షాప్ ఉంది. వర్క్షాప్ కోసం మీరు మనీ పే చేయాల్సిన అవసరం, ఒకేసారి అవసరం లేదు. ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఎవ్రీ మంత్ మీరు 1 year వరకు కట్టుకునే గొప్ప అవకాశం యూస్ చేసుకోండి. లైఫ్లో గొప్ప మార్పు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.